My dear students, welcome to Nalgonda Economics Forum. నల్గొండ ఎకనామిక్స్ ఫోరం నిర్వహిస్తున్నటువంటి ఎకనామిక్స్ ఆన్లైన్ కోచింగ్లో భాగంగా మనం గతంలో ట్రేడ్ సైకిల్స్లో ఉన్నటువంటి దశలు, ట్రేడ్ సైకిల్స్ ఏర్పడడానికి గల కారణాలని చర్చించుకున్నాం. అయితే ట్రేడ్ సైకిల్స్లో ఆర్థిక మాంద్యం, తర్వాత రివైవల్ అంటే డిప్రెషన్, రివైవల్, ఎక్స్పాన్షన్, ప్రాస్పరిటీ, రెసెషన్, కంట్రాక్షన్, దెన్ డిప్రెషన్. అంటే ఆర్థిక మాంద్యం తర్వాత పునర్జీవనం, పునర్జీవనం తర్వాత విస్తరణ, విస్తరణ సౌభాగ్యం, సౌభాగ్యం తర్వాత తిరోగమనం, తిరోగమనం తర్వాత సంకోచం, సంకోచం తర్వాత మళ్ళీ ఆర్థిక మాంద్యం. ఇట్లా ఒక సైకిల్ ఆర్థిక మాంద్యంకి వెళ్ళి ఆర్థిక మాంద్యం, డిప్రెషన్ నుంచి డిప్రెషన్కి వచ్చినటువంటి ఆ కాలాన్ని, ఆ దశని లేదా పేజ్ని మనం ఒక చక్రంగా చెప్పుకుంటాం. ఇట్లా కాలం గడిచే కొద్దీ అంటే ఒక 100 సంవత్సరాలు గడిచింది అనుకోండి, ఓ 2-3 సార్లు అప్ అండ్ డౌన్స్ రావడానికి అవకాశం. అంటే అది ఎంతకాలం అనే దానికి తిమిద్దంగా చెప్పకున్నా కానీ కొన్ని సందర్భాల్లో 20-30 సంవత్సరాలకు ట్రేడ్ సైకిల్ రావచ్చు, స్వల్పకాలికంగా కొంత అప్ అండ్ డౌన్ జరగవచ్చు. అయితే వీటిలో జరగడానికి అనేకమైనటువంటి కారణాలు మనం గతంలో వివరించుకున్నాం. ఆర్థిక కారణాలు, ఆర్థికీకృత కారణాలు, మానసిక కారణాలు, వీటన్ని కూడా కారణాలు చెప్పుకున్నాం. అయితే ఈ ట్రేడ్ సైకిల్స్ వివరించేటువంటి దాంట్లో జేఆర్ఇక్స్ తన యొక్క పుస్తకంలో ఏ కంట్రిబ్యూషన్ టు ద థియరీ ఆఫ్ ట్రేడ్ సైకిల్ అనేటువంటి దాంట్లో ఒక సూపర్ గుణకం అంటే ఏంటిదంటే, మనకు గుణకం ఉంది ఆల్రెడీ. కీన్స్ చెప్పినటువంటి ఇన్వెస్ట్మెంట్ మల్టిప్లేయర్, తర్వాత క్లార్క్ చెప్పినటువంటి ఎక్సలేటర్. ఎక్సలేటర్ అంటే వేగత్వరణం. ఈ రెండింటిని క్లబ్ చేసి, అంటే మల్టిప్లేయరు తర్వాత ఎక్సలేటరు ఆర్థిక వ్యవస్థలో ఎట్లా పనిచేస్తాయి అనేటువంటిది ఒకదానికొకటి పనిచేసుకుంటూ, ఒకదానికొకటి ప్రభావితం చేసుకుంటూ ఆర్థిక వ్యవస్థలో ట్రేడ్ సైకిల్స్ కారణమవుతాయి అనేటువంటి విషయాన్ని మనకు జేఆర్ఇక్స్ తన గ్రంథమైనటువంటి ఏ కంట్రిబ్యూషన్ టు ద థియరీ ఆఫ్ ట్రేడ్ సైకిల్స్లో చెప్తాడు. అయితే ఈ మల్టిప్లేయరు, ఎక్సలేషన్ మూలంగానే ఈ అప్ అండ్ డౌన్స్ వస్తాయి. అప్ అండ్ డౌన్స్ అంటే అర్థం ఏంటంటే, ఇక ఆర్థిక వ్యవస్థ పైకి వెళ్ళడం అంటే ప్రాస్పరిటీకి దాకటం, మళ్ళీ ఆర్థిక మాంద్యానికి డౌన్కి రావడం. ఇట్లా అప్ అండ్ డౌన్ రావడానికి ప్రధానమైనటువంటి కారణానికి మనకు గుణకం తర్వాత వేగత్వరణమే కారణంగా చెప్తాడు జేఆర్ఇక్స్. అయితే శామ్యుల్సన్ చెప్పినటువంటి దాంట్లో కూడా ఈ రెండింటిని తీసుకుంటారు. అయితే సూపర్ మల్టిప్లైర్ అనేటువంటి పదాన్ని మొట్టమొదటిగా కాయిన్ చేసింది మాత్రం జేఆర్ఇక్స్. శామ్యుల్సన్ దాంట్లో కూడా ఈ రెండింటిని, ఒకటి గుణకం, రెండవది వేగత్వరణం. ఆ రెండు ఎట్లా పనిచేసుకుంటూ ఆర్థిక వ్యవస్థలో ఈ యొక్క అప్ అండ్ డౌన్స్ వస్తాయని చెప్పి ఆయన మార్జినల్ ప్రాపర్టీస్ టు కన్జ్యూమ్ని, తర్వాత ఎక్సలేషన్ని వాల్యూస్ ఇచ్చి, అంటే మార్జినల్ ప్రాపర్టీస్ టు కన్జ్యూమ్ని ఒక కాన్స్టాంట్ వాల్యూ ఇచ్చి, తర్వాత ఎక్సలేషన్ సంబంధించినటువంటి దాంట్లో వాటి విలువల్ని 0 నుంచి 1, 2, 3 ఇట్లా పెంచుకుంటూ పోయినప్పుడు ఆ ట్రేడ్ సైకిల్ యొక్క మూవ్మెంట్ ఎట్లా ఉంటుందని చెప్పేసి ఒక 5 దశల్లో మనం చెప్తాం. అది మనం తర్వాత క్లాస్లో శామ్యుల్సన్ యొక్క ఈ ట్రేడ్ సైకిల్కు ఎట్లా ఉన్నాయి, శామ్యుల్సన్ ట్రేడ్ సైకిల్స్లో కంటే కూడా జేఆర్ఇక్స్ ట్రేడ్ సైకిల్లో కొంత మెరుగైనటువంటి అంశాలు ఉంటాయి. అవి ఎందుకని ఉంటాయి అనేటువంటి విషయాన్ని మనం శామ్యుల్సన్ చెప్పినప్పుడు దాంట్లో ఉన్నటువంటి దానికంటే ఇక్కడ ఎందుకని ఇక్స్ యొక్క ట్రేడ్ సైకిల్స్ కొంచెం అడ్వాన్స్గా మనకు కనపడుతుంది అని చెప్పడానికి ఈ థియరీని మనం అర్థం చేసుకుంటే మనం దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. అయితే ఇక్కడ ఇక్స్ సిద్ధాంతంలో తన యొక్క ట్రేడ్ సైకిల్ చెప్పేటప్పుడు
కొన్ని ప్రమేయాలు చేసుకుంటాడు. అంటే ఆ ప్రమేయాలు ఏంటంటే ఆర్థిక వ్యవస్థ ప్రోగ్రెసివ్ ఎకానమీ అని చెప్తాడు. అంటే అది ఆహ్, వృద్ధికి సంబంధించినటువంటి దాంట్లో అది ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థగా చెప్పుకుంటాడు. తర్వాత గుణకం మరియు వేగతరుణం 2 విలువలను కూడా స్థిరంగా ఉంటాయి. అంటే ఏ దశలోగైనా గానీ ఆ విలువలు మారవు. వాటికి ఇచ్చేటువంటి విలువలు కొంత ఇచ్చిండనుకుంటే ఆ విలువలు అది ఎంతైతే స్టార్టింగ్‌లో ఉన్నాయో చివరి ఏ దశలోనైనా ఈ గుణక విలువ గాని, అటు వేగతరుణ విలువ గాని వాటిలో మార్పు. మనకు గుణకం అంటే తెలిసేందంటే డెల్టా వై బై డెల్టా ఐ అనే దాన్ని గుణకంగా చెప్తాము. డెల్టా ఐ బై డెల్టా సిని మనం వేగతరుణంగా చెప్పుకుంటాం. అయితే ఇక్కడ అవుట్‌పుట్ ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి సంపూర్ణోద్యోగి తర్వాత అది ఇంకా ఉత్పత్తి పెరగదు. అన్ని వనరులు గనుక పూర్తిగా ఉపయోగించబడ్డప్పుడు, ఆర్థిక వ్యవస్థలో వనరులు మొత్తం కూడా ఎగ్జాస్ట్ అయిపోయినప్పుడు, ఇక ఉత్పత్తి పెరగడానికి అవకాశం ఉండదు కాబట్టి, అతను ఆర్థిక వ్యవస్థకు ఒక అప్పర్ సీలింగ్ పెడతాడు. అంటే ఆర్థిక వ్యవస్థ గమనంలో, ఆర్థిక వ్యవస్థ దాని యొక్క మూవ్‌మెంట్‌కు అప్పర్ సీలింగ్ ఒకటి పెడతాడు. లోవర్ సీలింగ్ ఒకటి పెడతాడు. లోవర్ సీలింగ్ అంటే అంతకంటే తక్కువ ఆర్థిక వ్యవస్థ పడిపోదు. అట్లా లోవర్ సీలింగ్ పెట్టడానికి ఇంక కారణం చెప్తాడంటే అటానమస్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు గూడా పనిచేస్తది అని చెప్తాడు. అంటే అటానమస్ ఇన్వెస్ట్‌మెంట్ అంటే ఏమని చెప్తాం మనం? ఆదాయంతో నిమిత్తం లేకుండా, లాభాలతో నిమిత్తం లేకుండా ఏ పెట్టుబడైతే ప్రభుత్వం పెట్టుబడి పెడుతుందో అంటే సాంకేతిక పరిజ్ఞానంలో వచ్చేటువంటి మార్పు, నవకల్పనలో వచ్చేటువంటి మార్పు, జనాభాలో వచ్చే మార్పు మూలంగా ఆర్థిక వ్యవస్థలో పెట్టేటువంటి పెట్టుబడిని మనం అటానమస్ ఇన్వెస్ట్‌మెంట్ అంటాము. అటానమస్ ఇన్వెస్ట్‌మెంట్ కూడా కాన్‌స్టాంట్‌గా ఉంటది. అది ఆ అటానమస్ ఇన్వెస్ట్‌మెంట్ మూలంగా అంతకంటే లోవర్ లిమిట్ కూడా ఒకటుంటది. మరి అప్పర్ లిమిట్ ఎట్లా ఉంటది? అటానమస్ ఇన్వెస్ట్‌మెంట్ వల్ల వేగతోండము, గుణకము రెండిటి యొక్క ఆర్థిక వ్యవస్థ పైకి పోయినప్పుడు సంపూర్ణోద్యోగం చేరుకున్న తర్వాత అది పూర్తి వనరులన్నీ కూడా ఉపయోగించుకున్నప్పుడు ఫర్దర్‌గా ఉత్పత్తి పెరిగినప్పుడు ఆహ్, అప్పర్ లిమిట్ అనేటువంటి అంటే అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ అనేది ఇతని యొక్క సిద్ధాంతంలో అంటే మనకు ఇతని సిద్ధాంతంలో కనపడేటటువంటి ప్రధానమైనది ఏంటంటే గుణకము తర్వాత వేగత్వరణం ఆ 2 కలిసి ఒకదానితో ఒకటి ఆహ్, సహకరించుకుంటూ ఒకదాని ప్రభావం ఇంకో దాన్ని పడుతూ అంటే ఒక మాటలో చెప్పాలంటే వాటి యొక్క ఇంటరాక్షన్ బిట్వీన్ మల్టిప్లైయర్ అండ్ యాక్సిలరేషన్. అయితే ఈ రెండిటికి మధ్య కాలం గ్యాప్ ఉంటది. టైమ్ లాగ్ ఉంటది. మొట్టమొదట గుణకం పనిచేస్తది. గుణకం పనిచేసిన వెంటనే దాన్ని సైమల్టేనియస్‌గా పనిచేయదు. గుణకం పనిచేసిన తర్వాత దీని ప్రభావం కొంత కాలం తర్వాత వేగత్వరణం మీద పడతది. వేగత్వరణం తర్వాత మళ్ళీ గుణకం మీద ప్రభావం పడతది. అంటే వాటికి టైమ్ లాగ్ ఉంటది అని చెప్పేసి అతను ప్రమేయం చేస్తాడు. ఇక అన్నిటికంటే ముఖ్యంగా ఏందంటే, ఇతను చెప్పినటువంటి సిద్ధాంతంలో మనకు ప్రధానంగా కనపడేది ఏందంటే, కేన్స్ రూపొందించినటువంటి గుణకాన్ని తీసుకుంటాడు. క్లార్క్ చెప్పినటువంటి వేగత్వరణాన్ని తీసుకుంటాడు. ఆ రెండిటికి ఇంటరాక్షన్ బిట్వీన్ మల్టిప్లైయర్ అండ్ యాక్సిలరేషన్ తీసుకొని దాన్ని చెప్తాడు. ప్రధానంగా ఇంకొకటేంటంటే, శామ్యూల్సన్ సంబంధించినటువంటి దాంట్లో ఈ యొక్క ఫ్లక్చుయేషన్ చెప్తాడు. అది షార్ట్ టర్మ్‌కి సంబంధించిందిగా మనకక్కడ కనపడతది. అంటే స్వల్పకాలానికి సంబంధించిందిగా కనపడదు. కానీ దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థలో ఇది యొక్క వృద్ధి నమూనా హారడ్ డోమన్ యొక్క వృద్ధి నమూనాను తీసుకొని అది వాస్తవిక పెరుగుదల రేటు, సహజ పెరుగుదల రేటు అంటే యాక్చువల్ గ్రోత్ రేట్ అండ్ నేచురల్ గ్రోత్ రేటు ఆధారంగా తన యొక్క వృద్ధి సిద్ధాంతాన్ని అంటే హారడ్ డోమన్ యొక్క వృద్ధి సిద్ధాంతాన్ని బేస్ చేసుకొని తన సిద్ధాంతాన్ని అంటే వ్యాపార చట్టాల సిద్ధాంతాన్ని వివరిస్తాడు. కాబట్టి అతని యొక్క వ్యాపార చక్రాల సిద్ధాంతంలో ట్రేడ్ సైకిల్ యొక్క
థియరీలో మనకు కనపడేటువంటి పదం ఏంటంటే హారెడ్డోమర్ యొక్క వృద్ధి సిద్ధాంతం కూడా కనపడుతుంది. కానీ కనుక ఇది ప్రోగ్రెసివ్ ఎకానమీ లాగా మనకు కనపడుతుంది. ఈ విషయాలన్నీ కూడా మరి అతని యొక్క ట్రేడ్ సైకిల్ ఎట్లా ఏర్పడుతుంది, ఆ గుణకం ఎట్లా పనిచేస్తుంది, తర్వాత యాక్సిలేషన్ ఎట్లా దానికి పనిచేస్తుంది, ఈ రెండింటి మధ్య టైం లాగ్ ఎట్లా ఉంటుంది, ఆ టైం లాగ్ తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎట్లా ప్రోగ్రెస్కి వెళ్ళిపోద్ది, ప్రోగ్రెస్ వెళ్ళిపోయిన తర్వాత దీని అప్పర్ లిమిట్ లోయర్ లిమిట్లో ఈ యొక్క వృద్ధి నమూనా ఎట్లా పనిచేస్తుంది, ట్రేడ్ సైకిల్ అంటే మొట్టమొదటిలో ఉన్నటువంటి అటానమస్ ఇన్వెస్ట్మెంట్ తోని ప్రేరితమై ఇండ్యూస్ ఇన్వెస్ట్మెంట్ దాంట్లో యాక్టివేట్ అయింది. ఇండ్యూస్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ తర్వాత ఉన్నటువంటి వనరులను కూడా ఎగ్జాస్ట్ చేస్తాయి. తర్వాత మళ్ళీ అది ఎంతో కాలం పాటు అది కొనసాగదు, మళ్ళీ డౌన్వార్డ్కి వస్తుంది. డౌన్వార్డ్ రావడానికి కారణాలు ఏంటిది, తర్వాత అది ఎంతవరకు డౌన్వార్డ్ అవుతుందంటే లోవర్ లిమిట్ దాకా వస్తుంది. మళ్ళీ అక్కడ ఈ అటానమస్ ఇన్వెస్ట్మెంట్ పనిచేసి మళ్ళీ పైకి పోవడానికి అది దోహదం చేస్తుంది. కాబట్టి ఈ పెరుగుదలని మనం విస్తరణ తర్వాత ప్రాస్పారిటీ కింద తీసుకుంటే, తరుగుదలని మనం కంట్రాక్షన్ అండ్ డిప్రెషన్ కింద మనం భావించు. అంటే దశలు ఎట్లా ఉంటాయంటే ఆర్థిక మాంద్యంకి వెళ్ళి తగ్గుదల నుంచి స్టార్టింగ్ పాయింట్కి వెళ్ళి అది ప్రాస్పారిటీ రావడం, ప్రాస్పారిటీ నుంచి తర్వాత మెల్లగా అది రెసెషన్ కంట్రాక్షన్కి వెళ్ళి మళ్ళీ ఆర్థిక మాంద్యం రావడం. అది లోవర్ అండ్ అప్పర్ లిమిట్లో పనిచేస్తుంటాయి. లోవర్ అండ్ అప్పర్ లిమిట్లో ఈ యొక్క వ్యాపార చక్రాలు దాని గమనాన్ని చెప్తాయి అనేటువంటిది ఇది మనకు శామ్యుల్సన్లో కనపడదు. లోవర్ లిమిట్ అండ్ అప్పర్ లిమిట్ అనేది శామ్యుల్సన్ కనపడదు. తర్వాత దీర్ఘకాలంలో ఇది ఎట్లా పనిచేస్తుంది అనేటువంటి విషయాన్ని మనకు అక్కడ పూర్తిగా మనకు వివరించబడదు. కానీ జేఆర్ఎక్స్ చెప్పినటువంటి వ్యాపార చక్రాల సిద్ధాంతంలో వృద్ధి సిద్ధాంతానికి సంబంధించినటువంటి హారెడ్డోమర్ యొక్క తీసుకుంటాడు, కీన్ చెప్పినటువంటి గుణకాన్ని తీసుకుంటాడు, క్లార్క్ చెప్పినటువంటి వేగత్వరణాన్ని తీసుకుంటాడు. వేగత్వరణాన్ని గుణకాన్ని ఆ రెండింటిని వచ్చేటువంటి ఇంటరాక్షన్ ఎట్లా ఉంటుందో మనం చెప్పుకుంటూ తన యొక్క వ్యాపార చక్రాల సిద్ధాంతాన్ని మనకు వివరిస్తాడు. వాటిని ఎట్లా వివరించిండు, వాటిలో ఉన్నటువంటి దశలు ఏమిటి అనేది మనం పవర్ పాయింట్ ద్వారా ఒక్కొక్క దాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేసేటువంటి ప్రయత్నం చేద్దాం. జేఆర్ఎక్స్ తన పుస్తకంలో తన బుక్ ఉన్నటువంటి ఏ కాంట్రిబ్యూషన్ టు ద థియరీ ఆఫ్ ట్రేడ్ సైకిల్స్ అనేటువంటి దాంట్లో ఈ డెవలప్డ్ ఈ థియరీ ఆఫ్ ట్రేడ్ సైకిల్స్ ఆన్ ద బేస్ ఆఫ్ ద రోల్ ఆఫ్ మల్టిప్లేయర్, యాక్సిలేషన్, మ్యూచువల్ యాక్షన్ రూల్. ఏ రూల్ ఏ నియమం ఆధారంగా చేసిండు? మల్టిప్లేయర్ అండ్ యాక్సిలేషన్ యొక్క మ్యూచువల్ యాక్షన్ ద్వారా, అంటే పరస్పరంగా ఎట్లా సహకరించుకొని ఈ ఆర్థిక వ్యవస్థని అప్ అండ్ డౌన్ తీసుకొస్తాయనేటువంటి దాన్ని మనకు వివరిస్తాడు. అతని ప్రకారం వేగత్వరణం, గుణకం ఈ రెండు సిద్ధాంతాలు ఆర్థిక వ్యవస్థ పైకి కిందికి కదలడానికి కారణాలుగా చెప్తాడు. అంటే థియరీ ఆఫ్ యాక్సిలరేషన్ అండ్ థియరీ ఆఫ్ మల్టిప్లైయర్ ఆర్ టూ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద థియరీ ఆఫ్ అప్ అండ్ డౌన్. అప్ కావడం అంటే ప్రాస్పరిటీ, డౌన్ కావడం అంటే డిప్రెషన్. అయితే ఇక్కడ ఇక్ సిద్ధాంతం నమూనా అంటే ట్రేడ్ సైకిల్ నమూనా సాంస్కృతిక నమూనాకు భిన్నంగా ఉంటుంది. ఎందుకని తేడా ఉంది? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం. సామ్యుల్సన్ది స్వల్పకాలిక పెరుగుదలకు సంబంధించినటువంటిది. పెరుగుదల తగ్గుదలైనా కానీ అప్ అండ్ డౌన్స్ షార్ట్ పీరియడ్లో మనం చెప్తాం. కానీ ఇక్స్ నమూనా వృద్ధి ఇది దీంట్లో వచ్చేటువంటి కదలిక సమతుల్యం సంబంధించినటువంటిది. ఇది దీర్ఘకాలానికి సంబంధించినటువంటి, అంటే ఈక్విలిబ్రియానికి సంబంధించినటువంటి దాంట్లో మనకు డిస్కస్ చేసుకుంటాం. ఇకపోతే దీనికి ఉన్నటువంటి అజంప్షన్స్ని మళ్ళీ ఒకసారి చూడండి. ఇది ప్రోగ్రెసివ్ ఎకానమీ అని చెప్తున్నాము. దెర్ ఈజ్ ఏ ప్రోగ్రెసివ్ ఎకానమీ అంటే ప్రగతిశీల ఆర్థిక వ్యవస్థ ఉంటుంది ఇక్కడ, అంటే వృద్ధికి సంబంధించింది మనం డిస్కస్ చేస్తాము. రెండోది ది వాల్యూ ఆఫ్ మల్టిప్లైయర్ యాక్సిలరేషన్ ఈజ్ కాన్స్టాంట్ త్రూఅవుట్ డిఫరెంట్ పేజెస్.
ఇది తీసుకున్నటువంటి విలువ అది ఎంతన్నా కానీ అది మల్టిప్లేయర్ యాక్సలేషన్ తీసుకున్నటువంటి విలువ అది కాన్స్టాంట్గా ఉంటుంది. మల్టిప్లేయర్ అంటే అర్థం ఎట్లా వస్తుంది? మల్టిప్లై అంటే కే ఈజ్ ఈక్వల్ టు డెల్టా వై బై డెల్టా ఐ. ఇది కే విలువ. అంటే ఇక్కడ 100 కోట్లు పెట్టుబడిలో మార్పు వస్తే 400 కోట్లు ఆదాయంలో మార్పు వచ్చింది అనుకోండి, అప్పుడు కే ఈజ్ ఈక్వల్ టు 4 అయింది. ఈ 4 కనుక తీసుకుంటే ఈ 4 కాన్స్టాంట్గా అట్లే ఉంటాం. అట్లా కాకుండా వి ఎక్సలేషన్ వి అనే పదం కూడా వాడుతున్నాం ఇక్కడ. వి కానీ ఏ కానీ మనం ఎట్లా అడగచ్చు, ఇక్కడ మన దీంట్లో నోట్స్లో విగా చెప్పుకున్నాము. వి ఈజ్ ఈక్వల్ టు డెల్టా ఐ బై డెల్టా సి. అంటే కన్జంప్షన్లో వస్తువులకు డిమాండ్ పెరిగినప్పుడు, సపోజ్ 100 కోట్ల డిమాండ్ పెరిగిందనుకోండి వస్తువులకు, అప్పుడు 400 కోట్ల పెట్టుబడి వస్తువులు పెట్టాల్సి వస్తుంది. దీన్ని క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటాం. ఎందుకంటే మామూలుగా 100 కోట్ల వస్తువులు తయారు కావాలంటే ఒక 400 కోట్ల క్యాపిటల్ పెడితే కానీ 100 కోట్లు ఉత్పత్తి కావు. దీనికి క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటాం. అంటే 400 కోట్లు పెడితే 100 కోట్లు ఉత్పత్తి అవుతాయి కాబట్టి క్యాపిటల్ అవుట్పుట్ రేషియో ఎంత ఉంటుంది? 4:1. అంటే 4:100 400 ఇంటూ 1 అంటే ఇక్కడ 400 కోట్లు పెడితే కానీ 100 కోట్ల వినియోగ వస్తువుల్ని సప్లై చేయలేరు. అందుకని ఎప్పుడైనా వినియోగంలో వచ్చేటువంటి మార్పు పెట్టుబడిలో వచ్చే మార్పు తీసుకుంటే ఈ 400 కోట్లు బై 100 కోట్లు ఈజ్ ఈక్వల్ టు ఈ 4 అనేది యాక్సిలరేషన్. ఎట్లాగైతే డెల్టా వై బై డెల్టా ఎట్ వచ్చింది, పెట్టుబడిలో మార్పు ద్వారా వచ్చినటువంటిదేమో అప్పుడు వినియోగంలో మార్పు, దీంట్లో మార్పు వచ్చింది. పెట్టుబడిలో మార్పు వస్తే ఆదాయంలో మార్పు వచ్చింది. ఆదాయం ఎప్పుడైతే పెరిగిందో ఆటోమేటిక్ కన్జంప్షన్ పెరుగుతుంది. ఆదాయం పెరుగుదల మూలంగా కన్జంప్షన్ పెరుగుతుంది. మనం ఇంకా దీన్ని ఇట్లా చెప్పుకుందాం. ఇక్కడ ఇప్పుడు డెల్టా ఐ పెరిగింది. డెల్టా ఐ పెరిగినప్పుడు వై పెరుగుతుంది. వై పెరిగినప్పుడు సి కూడా పెరుగుతుంది. సి పెరిగినప్పుడు డెల్టా ఐ కూడా పెరగాల్సి వస్తుంది. ఈ డెల్టా ఐ ఏమో అటానమస్ ఇన్వెస్ట్మెంట్, ఈ డెల్టానేమో ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు చూడండి, డెల్టా వై బై డెల్టా ఐ స్టార్టింగ్ దేమో కే, ఇది ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ప్రభావితం అవుతుంది. తర్వాత డెల్టా ఐ బై డెల్టా సి అనే తర్వాత వచ్చినటువంటి ఆదాయపు ఇదేమో వి కాబట్టి, అంటే కే ప్రభావం వి పైన పడుతుంది. మల్టిప్లేయర్ అండ్ యాక్సిలరేషన్ రెండు ఇంటరాక్షన్ అవుతాయి. అయితే వీటి మధ్య కాలం ఉంటుందని ముందే చెప్పుకున్నాం. ఓ సంవత్సరం తర్వాత ఇప్పుడు పెట్టుబడిలో మార్పు వచ్చింది అటానమస్ ఇన్వెస్ట్మెంట్లో. కొంతకాలం తర్వాత డెఫినెట్గా అది ఆదాయాలు పెరుగుతాయి. ఆదాయాలు పెరిగినప్పుడు వినియోగం తగ్గుతుంది. వినియోగం పెరిగినప్పుడు వస్తువుల డిమాండ్ పెరుగుతుంది. వస్తువుల డిమాండ్ పెరిగినప్పుడు పెట్టుబడి, అంటే పెట్టుబడిదారులు దీన్ని ప్రేరిత పెట్టుబడి అంటాం. ఇండ్యూస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టాల్సి వస్తుంది. ఇండ్యూస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడం మళ్ళీ ఆదాయాలు పెరుగుతుంది. కాబట్టి ఇది ఆర్థిక అభివృద్ధికి గమనానికి మొదలవుద్ది. అంటే ఆర్థిక అభివృద్ధి స్టార్ట్ అయింది అంటే అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అది మెల్లిగా గుణకం ప్రభావంతో వేగత్వరణానికి వెళ్తుంది. వేగత్వరణం గుణకం రెండు కూడా ఇంటరాక్షన్ మూలంగా ఆర్థిక అభివృద్ధి జరుగుతుంది. అయితే ఎప్పుడైంది ఏంటంటే ఈ సీలింగ్ ఇట్లా పెరుగుకుంటూ దానికి అప్పర్ లిమిట్కి వెళ్ళిపోద్ది. అప్పర్ లిమిట్ అంటే సంపూర్ణ ఉద్యోగిత స్థాయికి వెళ్ళిపోద్ది. సంపూర్ణ ఉద్యోగ స్థాయి పోయిన తర్వాత అది ఇక మళ్ళీ ఆ స్థాయిలో పెరగడానికి అవకాశం ఉండదు. దానికి కారణం ఏంటంటే వనరులన్నీ కూడా పూర్తిగా ఉపయోగపడ్డ తర్వాత ఉత్పత్తి పెరిగినప్పుడు ఈ తర్వాత ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ యొక్క కాస్ట్ పెరుగుతుంది. తర్వాత జీతభత్యాలు పెంచాల్సి వస్తుంది. కాబట్టి మెల్లగా అది తగ్గడం మొదలు పెడుతుంది. కొంతకాలం పాటు
ఆ అప్పర్ లిమిట్‌లో ఉన్నటువంటి దాని వెంట ప్రయాణించినప్పటికి కూడా అది చాలా కాలం పాటు దాని వెంబడి వెళ్ళదు. అది డెఫినిట్‌గా స్లిప్ అవుతది. అది అది డౌన్ స్వింగ్ అండ్ అప్ స్వింగ్ అంటాం కదా! అప్ స్వింగ్‌కెళ్ళి డౌన్ స్వింగ్ అయితది. డౌన్ స్వింగ్ అవ్వటం అంటే అది మెల్లమెల్లగా పడుకుంటే ఎంతవరకు పడిపోద్ది అంటే మళ్ళా అది లోవర్ సీలింగ్ దాకా పడిపోద్ది. లోవర్ సీలింగ్ ఎందుకుంటది అంటే అక్కడ అటానమస్ ఇన్వెస్ట్‌మెంట్ ఎప్పుడు కూడా కాన్‌స్టాంట్‌గా పనిచేస్తుంటది. కాబట్టి దాని స్థాయి కంటే కిందికి పడదు. అదే మనం హిగ్స్ సిద్ధాంతంలో చెప్పేటువంటి ప్రధానమైనటువంటి అంశం. ఈ అప్పర్ సీలింగ్ అండ్ లోవర్ సీలింగ్ మధ్యలో ఈ యొక్క అప్ అండ్ డౌన్స్ ఎట్లా మొదలవుతాయి అని చెప్పుకోవడమే జేఆర్‌ఇక్స్ చెప్పినటువంటి ట్రేడ్ సైకిల్‌కి ప్రధానమైనటువంటిది. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన అవసరం ఏంటిదంటే ఇక్కడ ఈ వ్యాపార సిద్ధాంతాన్ని మనం ముందుగానే ఒక ఇంపార్టెంట్ అంశం చెప్పుకుంటున్నాము. హారెడ్ డోమర్ యొక్క వృద్ధి సిద్ధాంతానికి ఆధారంగా దీన్ని అనుసరించిండు. Hicks has associated business cycle to the growth theory of Aaron Domer. According to him, business cycle take place simultaneously with the economic growth. Therefore, business cycle should be explained in association with the growth theory. అంటే ఇక్కడ వృద్ధితో పాటు ఈ యొక్క వ్యాపార చక్రాలు కూడా ఉంటాయి కాబట్టి వృద్ధి వేరు వ్యాపార చక్రాలు వేరు కాబట్టి హారెడ్ డోమర్ యొక్క వృద్ధి సిద్ధాంతాన్ని కూడా తన యొక్క వ్యాపార చక్ర సిద్ధాంతాన్ని తీసుకుంటాడు. ఇకపోతే మరి దీంట్లో ఉన్నటువంటి ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ ఏంటి అంటే దీంట్లో ఉన్నటువంటి ఈ కాన్సెప్ట్ ద్వారానే తన యొక్క సిద్ధాంతాన్ని ఎక్స్ప్లెయిన్ చేసాడు. మొట్టమొదటిది ఏంటిది సేవింగ్ ఇన్వెస్ట్మెంట్ అంటే మల్టిప్లైర్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. కీన్స్ రూపొందించినటువంటి పొదుపు పెట్టుబడి సంబంధం దీంట్లో గుణక భావన తీసుకున్నాడు. క్లార్క్ రూపొందించినటువంటి యాక్సలరేషన్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. తర్వాత ఈ రెండింటిని మల్టిప్లయర్ అండ్ యాక్సలరేషన్ యొక్క ఇంటరాక్షన్ కాన్సెప్ట్ తీసుకున్నాడు. అంటే పరస్పర యొక్క సంబంధాన్ని తీసుకొని గుణకం వేగత్వరానికి సంబంధించి తీసుకున్నాడు. నాలుగవది ఏంటంటే ఇంత ముందే చెప్పుకున్నట్టుగా గ్రోత్ మోడల్ ఆఫ్ హారెడ్ డోమర్ని దృష్టిలో పెట్టుకున్నాడు. ఇంపార్టెంట్గా ఈ 4 అంశాల ఆధారంగా జేఆర్‌ఇక్స్ తన యొక్క వ్యాపార చక్రాల సిద్ధాంతాన్ని వివరిస్తాడు. అయితే ఇక్కడ ఇంత ముందే మనం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నట్టుగా ఇక్స్ గుణకం మరియు వేగత్వరణం మధ్య పరస్పర చర్య ఆధారంగా వ్యాపార చక్రాల పూర్తి సిద్ధాంతాన్ని ఒకటి ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఇక్కడ మనం ఎట్లా తీసుకుంటాము డెల్టా సి బై డెల్టా వై అంటాము. ఇదేమో ఉపాంత వినియోగ ప్రవృత్తి. తర్వాత మూలధన ఉత్పత్తి నిష్పత్తి అంటే అర్థం ఏంటి ఇక్కడ ఎంత మూలధనం పెడితే ఎంత క్యాపిటల్ పెడితే ఎంత అవుట్పుట్ దీని ఏమంటారు క్యాపిటల్ అవుట్పుట్ రేషియో అంటాం సిఓఆర్ అంటాం. ఈ సిఓఆర్ ఆధారంగా మనకు వేగత్వరణం చెప్తుంది. ఇంతకుముందే మనం చెప్పుకున్నట్టుగా కే అంటే డెల్టా వై బై డెల్టా ఐ, వి అంటే డెల్టా ఐ బై డెల్టా సి. డెల్టా ఐ కనుక మనం పెంచితే అంటే అటానమస్ ఇన్వెస్ట్మెంట్ కనుక మనం పెంచితే ఇట్ లీడ్స్ టు డెల్టా వై. అది ఆదాయాన్ని పెంచుతుంది, జాతీయ ఆదాయాన్ని పెంచుతుంది. ఎప్పుడైతే జాతీయ ఆదాయం పెరుగుతుందో వినియోగదారుల యొక్క కన్జంప్షన్ లెవెల్ పెరుగుతుంది. కన్జంప్షన్ లెవెల్ పెరిగినప్పుడు ఈ డిమాండ్ని తట్టుకోవడానికి వీలుగా మళ్ళీ ఉత్పత్తిదారులు తమ యొక్క ఉత్పత్తి పెట్టుబడులు పెంచుతారు. అంటే ఇండ్యూస్డ్ ఇన్వెస్ట్మెంట్ పెరుగుతుంది. ఇట్లా ఇది పనిచేస్తుంది. అంటే అటానమస్ ఇన్వెస్ట్మెంట్ లీడ్స్ టు డెల్టా వై. డెల్టా వై అంటే అర్థమైంది ఇక్కడ ఇది పనిచేస్తుంది గుణకం పనిచేస్తుంది డెల్టా వై బై డెల్టా ఐ. అంటే ఈ డెల్టా ఐ పెరగడం వల్ల డెల్టా వై పెరిగింది. ఎన్ని రెట్లు పెరిగింది గుణకం అన్ని రెట్లు ఉన్నట్టుగా దీన్ని ఇది కన్జంప్షన్ పెంచింది కాబట్టి పెట్టుబడి పెంచాల్సి వచ్చింది. ఇదేమో ఇండ్యూస్ ఇన్వెస్ట్మెంట్, ఇదేమో అటానమస్ ఇన్వెస్ట్మెంట్. ఇట్లా అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అండ్ ఇండ్యూస్ ఇన్వెస్ట్మెంట్కు ఒక నిర్దిష్టమైనటువంటి విలువలు ఇవ్వడం ద్వారా కాన్స్టాంట్ ఉన్నాయని చెప్పారు ముందుగా వరకు. దీని ఒక 4 అనుకుందాము, దీని ఒక 4. విత్ ఏ దశలో అయినా ఈ రెండు
4గా ఉంటాయి. అదే మనం 3 అనుకుంటే ఈ 2 కూడా 3గా ఉంటాయి. అవి వాస్తవానికి దగ్గర ఉన్నటువంటి విలువలు వాటికి ఆపాదించడం ద్వారా హిగ్స్ తన యొక్క వ్యాపార చక్రం సిద్ధాంతాన్ని వివరిస్తాడు. అయితే ఇక్కడ అప్పర్ లిమిట్, లోవర్ లిమిట్ తీసుకుంటాడు అని చెప్పి మనం ఇంతకుముందే చెప్పుకున్నాము. హిగ్స్ ప్రకారం అన్ని వనరులు పూర్తిగా వినియోగించబడినప్పుడు, అంటే ఆర్థిక వ్యవస్థలో మొత్తం వనరులన్నీ ఉపయోగించకపోయినప్పుడు దానికి ఒకటి పై పరిమితి, అంటే దాన్ని సీలింగ్ లెవెల్, పై పరిమితి అంటే సీలింగ్ లెవెల్, కింది పరిమితి అంటే దాన్ని ఫ్లోర్ లెవెల్, ఫ్లోర్ ప్రైస్ అంటాం మనం అప్పుడప్పుడు. కింది ధరని ఫ్లోర్ ప్రైస్ అంటాం. సీలింగ్ ఏమో ఎక్కువ ధర. సీలింగ్ రేఖని ఒకటి లోవర్, తర్వాత ఫ్లోర్ రేఖని గీస్తే దీనికంటే జాతీయ ఆదాయం పడిపోదని, అప్పర్ సీలింగ్ కంటే జాతీయ ఆదాయం పెరిగిపోదని మనకు ఇతను జేఆర్ఎక్స్ చెప్తాడు. అప్పర్ సీలింగ్ తాకడం అంటే అర్థం ఏంటిదంటే సంపూర్ణ ఉద్యోగం చేరుకోవడం. లోవర్ సీలింగ్ తాగడం అంటే ఏంటంటే ఆర్థిక మాంద్యాన్ని చేరుకోవడం. అది అట్లే మెయింటైన్ అవుతుంటుంది. దానికి కారణం ఏంటంటే అక్కడ అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అది కంటిన్యూగా పనిచేయడం, కాన్స్టాంట్గా ఉండడం, అంతకంటే తక్కువ పడిపోదు. అయితే ఇక్కడ అనగా ఆదాయం మరియు ఉత్పత్తి అంతకు మించి వెళ్లకుండా నిరోధించుండు. సపోజ్ ఇట్లా అప్పర్ సీలింగ్ ఇచ్చిండు అనుకోండి, ఇది సిసి అన్నాడు. ఇక్కడ లోవర్ సీలింగ్ ఇచ్చిండు అనుకోండి, ఎల్ఎల్ అన్నాడు. ఈ వ్యాపార చక్రాలు ఎంతసేపు ఈ రెండింటి మధ్యలో తిరుగుతుండాలి. ఇది పైకి పోవద్దు, ఇంతకంటే కిందికి రావద్దు, పైకి కూడా వెళ్ళొద్దు. అంటే ఈ లిమిట్లోనే అది పనిచేస్తుండాలి. అట్లాగే మరొక వైపు కొంత స్వయం ప్రేరిత పెట్టుబడి ఎల్లప్పుడూ ఉన్నందున ఆదాయం మరియు ఉత్పత్తి కింది స్థాయి పరిమితిని ఎల్ఎల్ అతను దృశ్యమానం చేస్తాడు. అంటే విజువలైజేషన్, ఊహించు. దీన్ని లోవర్ సీలింగ్, ఎందుకంటే కింద అటానమస్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు పనిచేస్తుంటది, ఇంతకంటే మించది. అయితే ఈ మధ్య కాలంలో ఉండేటువంటి ఈ భాగం ఒకటి ఈక్విలిబ్రియం లెవెల్ ఒకటి ఉంటుంది. ఇది ఇక్కడికి వెళ్ళి బ్రేక్ అవుతుంది. దీని మూలంగా అటానమస్ ఇన్వెస్ట్మెంట్ మూలంగా గుణకం పనిచేస్తుంది. ఈ గుణకం తర్వాత యాక్సిలరేషన్ పనిచేస్తుంది. యాక్సిలరేషన్ పనిచేసినప్పుడు లోవర్ లిమిట్కి వెళ్ళి అది పైకి పోద్ది. ఇట్లా పైకి పోయినప్పుడు ఇక్కడ ఈక్విలిబ్రియం లెవెల్ ఒకటి ఉంటుంది. ఈక్విలిబ్రియం లెవెల్లో ఈ కొంతకాలం ప్రయాణించిన తర్వాత ఇక్కడ ఆగది, ఇది పైకి వెళ్ళిపోద్ది. ఈ పైకి పోవడం అంటే సంపూర్ణ ఉద్యోగ స్థాయికి పోద్ది. ఇది చాలా కాలం పాటు ఇక్కడ ఉండదు. కొంత ప్రయాణించిన తర్వాత మళ్ళీ అది డౌన్ఫాల్కి వస్తుంది, మళ్ళా లో లెవెల్కి వస్తుంది. అయితే ఏ పక్షంలోనది లోవర్ సీలింగ్ దాటి కిందికి రాదు, ఏ పక్షంలోనూ అప్పర్ సీలింగ్ దాటి పైకి వెళ్ళదు. ఇది మనకు జేఆర్ఎక్స్ సిద్ధాంతంలో ట్రేడ్ సైకిల్లో మనం గమనించాల్సినటువంటి ప్రధాన అంశం. దీని రేఖాపటం ద్వారా మనం చూస్తే ఇంకా మనకు క్లియర్గా అర్థమైంది. అయితే ఇక్కడ ఇక్స్ సిద్ధాంతంలో దీర్ఘకాలిక సమతుల్యం వృద్ధికి స్వయం ప్రేరిత పెట్టుబడి పెరుగుదల రేటు ద్వారా పెంచబడుతుంది. ముందనే మనం చెప్పుకున్నాం, అటానమస్ ఇన్వెస్ట్మెంట్ అనేది అది పుషప్ చేస్తుంది ఆర్థిక వ్యవస్థలో. అటానమస్ ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడైతే పనిచేస్తుంటుందో, ఎప్పుడైతే పెట్టుబడులు ఉంటాయో అది ఆర్థిక వ్యవస్థను ముందు తీసుకుపోద్ది. అయితే ఇక్కడ దీర్ఘకాలిక సమతుల్య వృద్ధి స్వయం ప్రేరిత పెట్టుబడి మరియు గుణకం మరియు వేగతోడ యొక్క పరిమాణం ద్వారా నిర్ణయించబడుతుంది. అంటే కంటిన్యూగా రెండు మల్టిప్లైయర్ అండ్ యాక్సిలరేషన్ ఒకదానికి ఒకటి పని చేసుకుంటూ పోతాయి. అంటే ఈ అటానమస్ ఇన్వెస్ట్మెంట్ సాంకేతిక పురోగతి, ఇన్నోవేషన్స్, పాపులేషన్ గ్రోత్ వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఇది స్థిరమైనటువంటి వృద్ధి రేట్లో పెరుగుతుంది, అంటే కాన్స్టాంట్గా ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. అందుకనే అది ఫ్లోర్ రేట్ ఒకటి డిసైడ్ అయింది, అంతకంటే తక్కువ ఉండడానికి అవకాశం ఉండదు అని చెప్పేసి ఇక్స్ ప్రమేయం చేస్తాడు. ఇక ఇక్కడ ఈ రేఖ పెట్టండి చూడండి. ఇంతకుముందే మనం సుమారుగా తీసుకున్నప్పుడు ఇదేమో ఏ రేఖ అనేదేమో అటానమస్ ఇన్వెస్ట్మెంట్ చెప్తుంది, ఇది కాన్స్టాంట్గా ఉంది చూడండి. ఇక్కడ దీని అటానమస్ ఇన్వెస్ట్మెంట్ ఫలితంగా ఇది ఒక ఫ్లోర్ రేట్లో, అంటే లో లెవెల్లో ఉన్నటువంటి ఎల్ఎల్ రేఖ ఇంతకంటే కనిష్టంగా ఆదాయం పడిపోదు. దీని మూలంగా అంటే అటానమస్
ఇన్వెస్ట్ మూలంగా గుణకం పనిచేస్తుంది. గుణకం పనిచేసినప్పుడు అంటే కే పనిచేస్తుంది, తర్వాత వి పనిచేస్తుంది, యాక్సిలరేషన్ పనిచేస్తుంది. అప్పుడు ఇది ఎక్కడ నెట్టబడుతుంది? ఈ సమతౌల్య స్థాయి ఇది ఈక్విలిబ్రియం లెవెల్కి వెళ్ళిపోద్ది. ఇది ఇక్కడ P0 దగ్గర అంటే ఆర్థిక వ్యవస్థ స్టార్ట్ అయింది. అంటే ఇక్కడ లో లెవెల్లో స్టార్ట్ అయింది. లో లెవెల్ కంటే ఆర్థిక మాంద్యంకి వెళ్ళి ఒక స్థాయికి పోయింది. ఇక్కడ విస్తరణ జరుగుతుంది ఇక. అంటే ఈ విస్తరణ ఎంతవరకు జరుగుతుందంటే P1 వరకు జరుగుతుంది. P1 జరిగిన తర్వాత అది ఇంకా కంటిన్యూగా కాలం గడిచే కొద్దీ అంటే టైం గడిచే కొద్దీ ఇక పైకి పోవడానికి అవకాశం లేదు. ఇట్లా పైకి పోవడానికి వీలు లేదు. అది P నుంచి P1కు ఇట్లా నిటారుగా పోవడానికి అవకాశం లేదు. అదేమైంది ఫ్లాట్గా అవుతుంది. P1 ఎందుకని ఇట్లా ఈ రకంగా ఉంది అంటే ఇక్కడ అటానమస్ ఇన్వెస్ట్మెంట్ కూడా కాన్స్టాంట్ పెడుతుంది కాబట్టి ఇక్కడ కూడా కాన్స్టాంట్ పెడుతుంది. ఆర్థిక వ్యవస్థ ఉంటుంటే అన్ని వనరులు ఉపయోగపడతాయి కాబట్టి ఇక ఫర్దర్గా ఎంప్లాయ్మెంట్ పెరగదు, ఉత్పత్తి పెరగదు. కాబట్టి P1 నుంచి P2కు మెయింటైన్ అయ్యేటువంటి ఎంతో కాలం ఉండదు. దీన్ని ఎమ్మటి మెల్లగా పెరుగుతుంది. అది ఉత్పత్తి కారకాల ధరలు పెరగటం, మొత్తం మీకు ఆర్థిక వ్యవస్థలో ఇది తిరోగమనం స్టార్ట్ అయింది. ఈ తిరోగమనం స్టార్ట్ అయ్యి ఎంతవరకు పడుతుంది? ఇక్కడనే ఆగదు. ఇది E1 దగ్గర ఈ బిందువు దగ్గర ఆగదు, సమతల రేఖ దగ్గర ఆగదు. అది ఎంతవరకు వద్దంటే Q1 దగ్గరికి వస్తుంది. దిస్ ఇస్ ద లోవర్ సీలింగ్. ఇది ఫ్లోర్ లైట్ అంటాం. ఫ్లోర్ అంటే నేల అనేటువంటి కింది భాగాన్ని ఉన్నటువంటి ఫ్లోర్ లైన్ ఇది. ఇది ఇంతకంటే తగ్గడానికి అవకాశం లేదు. ఇంతకంటే ఎందుకు తగ్గదంటే ఇక్కడ అటానమస్ ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంటుంది. ఇది దీన్ని ఇక్కడ స్టాండ్ బై చేస్తుంది. అంటే దాన్ని నిలుపుదల చేయడానికి ఎల్ఎల్ స్థాయిలోనే ఆర్థిక వ్యవస్థ గమనం జాతీయాదే ఉండడానికి కారణం ఏంటంటే ఇక్కడ అటానమస్ ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది. అయితే మెల్లగా ఇక్కడ మళ్ళీ అటానమస్ ఇన్వెస్ట్ గుణకం పనిచేస్తుంది. గుణకం పనిచేసి మళ్ళీ యథాస్థితి. అయితే ఇక్కడ P1 నుంచి Q1కు ఎందుకని అట్లా పడిపోయింది? ఒకసారి పెట్టుబడులు తగ్గిపోయినా గుణకం వ్యతిరేకంగా పనిచేస్తుంది. గుణకానికి రెండు రకాల స్వభావం ఉంటుంది. ఒకటి పెరిగితేనేమో ఎన్నో రెట్లు పెరుగుతుంది. అంటే ఎట్లాగైతే డెల్టా వై డెల్టా ఐ ఇది పాజిటివ్గా గుణకం ఉంటే ఆదాయం 4 రెట్లు పెరుగుకుండా పోతుంది. ఒకవేళ పెట్టుబడులు తగ్గిపోయినప్పుడు మైనస్ కనుక అయితే ఇది కనుక పెట్టుబడులు కనుక 100 కోట్లు తగ్గితే అప్పుడు 400 కోట్ల ఆదాయాలు తగ్గుతాయి. వ్యతిరేకంగా పనిచేస్తుంది, నెగిటివ్గా పనిచేస్తుంది. అందుకే నెగిటివ్ పని చేసినప్పుడు ఆదాయాలు అంతా కూడా డౌన్ ఫాల్ అయ్యి అది ఎక్కడ పడిపోద్ది? అది Q1 వరకు పడిపోద్ది. Q1 వరకు పోయిన తర్వాత మళ్ళీ ఇక్కడ సపోర్ట్ ఎక్కడికి వెళ్ళి వస్తుంది? అటానమస్ ఇన్వెస్ట్మెంట్కి వెళ్ళి సపోర్ట్ వచ్చి మళ్ళీ గుణకం పాజిటివ్గా పనిచేస్తుంది. గుణకం పాజిటివ్ పనిచేసి కొంతకాలం తర్వాత అంటే Q1 నుంచి Q2 దాకా ఎట్లాగైతే P1 నుంచి P2 దాకా మెల్లగా కదిలిందో ఎల్ఎల్ రేఖ మీద Q1 నుంచి Q2 దాకా గుణక ప్రభావంతో అది మెల్లగా అవుతుంది. మళ్ళీ యాక్సిలరేషన్ ప్రభావంతో అది Q2 నుంచి Q3కి, Q3 నుంచి ఇంకా పైకి పోయి మళ్ళీ సి లెవెల్ తాకేంత వరకు అది పెరుగుతుంది. అంటే కంటిన్యూగా ఇక్కడికే కాబట్టి ఇక్కడికి మళ్ళీ పైకి తాకిన తర్వాత మళ్ళీ డౌన్ ఫాల్ వస్తుంది. ఈ రకంగా ఈ వ్యాపార చక్రం అనేటువంటిది ఒకటేమో అటానమస్ ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి రేఖ మనకు చెప్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థని లో ఎల్ఎల్ రేఖని సపోర్ట్ చేస్తుంది. అంటే క్రింది స్థాయి రేఖను మనం దీన్ని చెప్పొచ్చు. దీని మూలంగా గుణకం అండ్ యాక్సిలరేషన్ ప్రభావం మూలంగా అది ఈ నుంచి స్టార్ట్ అయ్యి సి అంటే సంపూర్ణ స్థాయి వరకు P1 వరకు వెళ్తుంది. P1 వెళ్ళిన తర్వాత అది P2 కొంత కాలం తర్వాత అది మెల్లగా అది డౌన్ ఫాల్ కావడం. డౌన్ ఫాల్ అంటే సంపూర్ణ చేసిన తర్వాత ఉత్పత్తి ధరలు పెరగటము, ఉత్పత్తి కారకాల ధరలు పెట్టడం మూలంగా మళ్ళీ డౌన్ రావడము, అది మెల్లగా రిసెషన్ రావడము, గుణకం రివర్స్గా పనిచేయడం. గుణకం ఎప్పుడైతే రివర్స్గా పనిచేస్తుందో అది డెఫినెట్గా ఆదాయాలు తగ్గిస్తుంది. ఆదాయాలు తగ్గించినప్పుడు అది డౌన్ ఫాల్కి వస్తుంది.
అది ఈ నుంచి ఈ రేఖని తాకిన తర్వాత కూడా అది ఇంకా పడిపోతుంది. అట్లా పడిపోయి అది చివరి అయినటువంటి కింది రేఖ ఏదైతే ఉందో, ఆ ఫ్లోర్ లైన్ ఏదైతే ఉందో ఆ లైన్ దాకేంత వరకు అది అట్లాగే పడిపోద్ది. కొంతకాలం తర్వాత మళ్ళీ గుణకం పాజిటివ్గా పనిచేస్తుంది. అది అప్ టు Q3 ఇంకా పైకి కూడా Cకి వరకు కూడా వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇది మనం ఈ రేఖాపటాల్లో మీకు ఒక 5, 6 రేఖాపటాలు ఒక్కొక్క దాన్ని వివరించుకుంటూ వచ్చినాం. అట్లా వివరించాక ఏంటంటే మనకి ఏ రేఖ స్లైడ్ చేయగానే మనకు కనపడాలి కాబట్టి ఇక్కడ అదే చెప్తున్నాము. చూడండి ఒకసారి. ఇక్స్ వ్యాపార చక్ర సిద్ధాంతాన్ని పై పటం సాయంతో వివరించబడింది. ఈ పటంలో ఏ రేఖ స్వయం ప్రేరిత పెట్టుబడిని సూచిస్తుంది? ఇది ఎక్కడ ఈ రేఖని స్వయం ప్రేరిత చూస్తాము. తర్వాత స్వయం ప్రేరిత పెట్టుబడి అనేది ఆదాయంలో మార్పుల ద్వారా ప్రేరించబడదు. ఇది ఆదాయం పెరుగుతనో లాభాలు పెరుగుతాం కాదు. అది అటానమస్గా నిర్ణయించబడుతుంది. లాభాలతో సంబంధం లేకుండా, ఆదాయంతో సంబంధం లేకుండా ఏ రేఖ వాళ్ళు ఇవ్వబడిన స్థిరమైన రేట్లో స్వయం ప్రేరిత పెట్టుబడి ఏటా పెరుగుతుందని ఎక్స్ప్లెయిన్ చేసిండు. ఇది ప్రతి సంవత్సరం కూడా పెరుగుతుంటుంది, కాన్స్టాంట్ పెరుగుతుందని మనకు దీంట్లో అంటే ఒక రేట్లో పెరుగుతుంది. అదే రేట్లో మనకు P1 P2 అదే రేటు కనపడ్డది, Q1 Q2 కూడా అదే రేట్లో కనపడ్డది. అంటే హైయెస్ట్ పెరిగినా కానీ అదే రేట్ కాన్స్టాంట్గా పెరగాల్సిందే, లోయెస్ట్లో కూడా కాన్స్టాంట్గా పెరగాల్సింది. అది దీని యొక్క ప్రభావం మూలంగానే. తర్వాత దీంట్లో చూడండి, మనకు ఉపాంత వినియోగ ప్రవృత్తి బట్టి మనకు గుణకం నిర్ణయమైంది. అంటే మార్గల్ ప్రాపర్స్టిక్ కన్జంప్షన్ ఎంపీసీ ఆధారంగానే గుణకం ఎక్కువ తక్కువ అనేది మనకు తెలుస్తుంది. ఎంపీసీ కనుక ఎక్కువ ఉంటే గుణకం కూడా ఎక్కువ ఉంటుంది. ఎంపీసీ తక్కువ ఉంటే గుణకం కూడా తక్కువ ఉంటుంది. అంటే ఇక్కడ ఎంపీసీ అంటే అర్థమైంది. ఇక్కడ గుణకం యొక్క సూత్రం ఏంటిది? K = 1/1 - ఎంపీసీ. ఎంపీసీ అంటే అర్థమైంది ΔC/ΔY. ఒకవేళ ΔC/ΔYలో ఒక 100 కోట్ల ఆదాయం వచ్చింది అనుకోండి, 80 కోట్ల మనకు కన్జంప్షన్ అయింది అనుకోండి, 4/5 ఎంపీసీ అయింది. 4/5 కనుక ఎంపీసీ అయితే మల్టిప్లైర్ ఎంత అయిందంటే 5 అయింది. ఎట్లా 5 అయింది? 1/1 - ఎంపీసీ 1/1 - 4/5. దీన్ని కాస్త కడితే 1/1/5 వస్తుంది. దీన్ని K = 1/1 5/1 ఇట్లా రాసుకోవచ్చు. అప్పుడు K = 5 అవుతుంది. అంటే K = 5 ఎందుకు అయిందంటే దిస్ డిపెండ్ అపాన్ ఎంపీసీ. ఎంపీసీ విలువ ఎక్కువ అయింది. ఒకవేళ 9/10 ఉందనుకోండి, 9/10 అంటే 900, 1000 రూపాయలు ఇట్లా ఉందనుకోండి, 9/10 వస్తుంది. అప్పుడు గుణకం ఎంత వస్తుంది అంటే 9/10 ఉంటే గుణకం ఎంత వస్తుంది? 10 వస్తుంది. దాదాపుగా మనకు 1 - 1/ఎంపీసీ కనుక తీస్తే దీని గుణకం విలువ ఎప్పుడు పెడుతుంది? ఒకవేళ ఎంపీసీ కనుక ఇక్కడ చూడండి 1000 కోట్ల ΔC ఉంది, 1000 కోట్ల ΔY ఉందనుకోండి, ఇక్కడ ఎంపీసీ = 1 వచ్చింది అనుకో, అంటే 1000/1000 లేకపోతే 100/100. ఎంపీసీ కనుక 1 వస్తే గుణకం ఎంత అయితే చెప్పగలుగుతారు? వచ్చిందంతా కట్ చేసింది అనుకోండి, అప్పుడు K = ఎంత అయింది? ఎనీబడి? ఇన్ఫినిటీ. ఎంపీసీ కనుక 0 అయితే K = 1. అంటే మనకు K విలువ దేని మధ్యలో ఉంటుంది అంటే 1కి ఇన్ఫినిటీ మధ్యలో ఉంటుంది.
ఎంపీసీలో ఎట్లా ఉంటుంది అంటే 0కు 1 మధ్యలో ఉంటుంది. 0 అని ఉండొచ్చు, 1 ఉండొచ్చు. 0 కనుక ఎంపీసీ అయితే 1K అవుతుంది. ఒకవేళ ఎంపీసీ కనుక 1 అయితే K ఇన్ఫినిటీ. ఇట్లా మీరు గుర్తుపెట్టుకోండి. అయితే ఇక్కడ ఉపాంత వినియోగ ప్రవృత్తి అంటే ఇది నార్మల్ మల్టిప్లయర్ దాన్ని నిర్ణయించబడుతుంది. అందరి అంటే ఒక మల్టిప్లై ఏంటంటే మనం కాన్స్టాంట్ చెప్పుకున్నాం కదా. అప్పుడు గుణకం మరియు స్వయం ప్రేరిత పెట్టుబడి యొక్క పరిమాణం కలిసి ఎల్ఎల్ చెప్తుంది. ఈ ఎల్ఎల్ ఎట్లా వచ్చింది అంటే ఈ యొక్క అటానమస్ ఇన్వెస్ట్మెంట్ ఆధారంగా అటానమస్ ఇన్వెస్ట్మెంట్ డెల్టా వైని చేస్తుంది. ఈ ఎల్ఎల్ యొక్క దీని యొక్క పొజిషన్ అంతా కూడా దీని యొక్క స్థానం కానీ దీని యొక్క ఆకారం కానీ డిపెండ్ అపాన్ ఏఏ. తర్వాత మనకు యాక్సిలేషన్ పనిచేస్తుంది. అప్పుడు ఈకి వెళ్ళిపోద్ది. ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయింది డెవలప్మెంట్. అదే ఇక్కడ ఇవ్వబడిన గుణకం యొక్క పరిమాణం కారణంగా ఆదాయం తక్కువ పరిమితం ఇది ఏర్పాటు చేస్తున్నందున పిక్స్ దీన్ని ఫ్లోర్ రేఖగా పేర్కొన్నాడు. ఇందులో ప్రేరిత పెట్టుబడి ఇంకా పరిగణలోనికి తీసుకోలేదు. ఈ ఫ్లోర్ పెట్టుబడి ఈ యొక్క అటానమస్ ఇన్వెస్ట్మెంటే ఎల్ఎల్ రేఖను ఇచ్చింది కాబట్టి ఇంకా అది ఇక్కడ మనకు అటానమస్ ఇన్వెస్ట్మెంట్ ప్రేరిత పెట్టుబడి తీసుకోలేదు. ఇది వేగదొండం పనిచేసిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత డెల్టా ఐ ఏదైతే ఉందో అది ఇండ్యూస్ ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది. ఇక్కడ డెల్టా ఐ ఏమో అటానమస్ ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది. ఇది మనకు ఈ పటంలో చెప్పినటువంటి అంశం. తర్వాత ఒక్కొక్క దాన్ని ఇక్కడ మనం చెప్పుకుంటూ పోతున్నాం. జాతీయ ఆదాయం ఒక సంవత్సర కాలం నుండి మరొక సంవత్సరానికి పెరిగినప్పుడు అది ఎల్ఎల్ రేఖ వెంట కదులుతున్నందున అంటే ఇట్లా దీని మూమెంట్ ఇట్లా కదిలినప్పుడు అటానమస్ ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది. ఇట్లా పనిచేస్తున్నప్పుడు ఇక్కడ యాక్సిలేషన్ ఒక సంవత్సరం తర్వాత వస్తుంది. అప్పుడు అటానమస్ ఇన్వెస్ట్మెంట్ కూడా వేగతోండం పనిచేసి ఈ రేట్కి వచ్చేస్తుంది. ఇక్కడ అటానమస్ ఇన్వెస్ట్మెంట్ పనిచేస్తుంది, అది ప్రోగ్రెస్కి వెళ్ళిపోతుంది. ఇది దాన్ని చెప్పడం అంటే సమతుల్య వృద్ధి మార్గాన్ని మరియు గుణకం మరియు వేగతనం యొక్క మిశ్రమ ప్రభావాన్ని ఈ రేఖ చెప్తుంది మనకు. ఈ రేఖ అంటే ఈ రెండు ప్రభావాలు కూడా సమతుల్యాన్ని వచ్చింది. తర్వాత సిసి రేఖ సంపూర్ణోద్యోగిత పై పరిమితి చెప్తుంది. ఈ సిసి అనేది అప్పర్ లిమిట్ చెప్తుంది. ఇది ఆర్థిక వ్యవస్థ యొక్క అందుబాటులో ఉన్న అన్ని వనరులను పూర్తిగా ఉపయోగించుకునే సమయంలో గరిష్ట జాతీయ ఉత్పత్తిని సూచించే రేఖ. ఇది ఏ సమయంలో అంటే ఇక్కడ ఎక్కడైనా ఏ పీరియడ్ అయినా కానీ ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్నప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకున్న ఏ పీరియడ్ అయినా ఈ సిసి ఏం చెప్తుందంటే ఇది మ్యాక్సిమం ఇన్కమ్ చెప్తుంది మనకు. అంటే ఆ రేఖలు మళ్ళీ ఆ రేఖల పాఠంలో చెప్పుకున్నాం మనం. ఇక్కడ ఇంకొక రేఖ తీసుకున్నాం. అయితే ఇక్కడ స్వయం ప్రేరిత పెట్టుబడి యొక్క స్థిరమైన వృద్ధి, గుణకం యొక్క పరిమాణం మరియు వేగతను నిర్మించిన ప్రేరిత పెట్టుబడి బట్టి ఆర్థిక వ్యవస్థ సమతుల్య వృద్ధి మార్గం రేఖ ఈ వెంట కలుతుంది. అంటే ఈ రెండు కలిసి పనిచేసినప్పుడు ఇది ఈ వెంట కలుతుంది. అయితే P0కి వెళ్ళి ఇండ్యూస్ ఇన్వెస్ట్మెంట్ స్టార్ట్ అయింది. అప్పుడు ఆర్థిక వ్యవస్థ ప్రోగ్రెస్కి వెళ్ళిపోతుంది. ఇక్కడ మిశ్రమ ప్రభావం కనపడుతుంది. అందువల్ల పాయింట్ ఈ నుండి ప్రారంభించి ఆర్థిక వ్యవస్థ గుణకం మరియు వేగతనం యొక్క మిశ్రమ ప్రభావం మరియు స్వయం ప్రేరిత పెట్టుబడి యొక్క పెరుగుతున్న స్థాయి వర్ణించబడింది. మార్గం ఈ వెంట సమతుల్యంలో ఉంటుంది. అంటే ఇక్కడ ఇది అంతా కూడా ఈక్విలిబ్రియం లెవెల్. అయితే ఈక్విలిబ్రియం వెంట ప్రయాణించకుండా అది P0 నుంచి P1కు ప్రయాణించేటువంటి మార్గమే అది ఇండ్యూస్ ఇన్వెస్ట్మెంట్ దోహదం చేస్తుంది. ఇక్కడ మనం చూడండి, ఈ మార్గం వెంట ఆర్థిక వ్యవస్థ బిందువు P0కి చేరుకున్నప్పుడు బాహ్య ప్రభావం ఉందని అనుకుందాం. కొన్ని ఆవిష్కరణలు లేదా ప్రభుత్వ పెట్టుబడులు అధికం కావడం వల్ల పెట్టుబడి యొక్క విస్ఫోటనం ఉందనుకుందాం. ఆర్థిక వ్యవస్థ అటువంటి స్వయం ప్రేరిత పెట్టుబడిని అనుభవించినప్పుడు P0 బిందువు వద్ద పైకి అనగా ఆర్థిక వ్యవస్థను సమతుల్య స్థితికి సమానమైన మార్గమైన ఈ రేఖ పైకి నెట్టివేస్తుంది. ఇక్కడ కొత్త పెట్టుబడులు ఇవ్వటం, ఇది పైకి నెట్టుబడుతుంది. అక్కడ స్టార్ట్ అయింది విస్తరణ మార్గం. అంటే
ఎక్స్టర్నల్ షాక్స్ తోని, అంటే బాహ్యంగా ప్రేరించబడేటువంటి అంశాలతోని స్వయం ప్రేరిత పెట్టుబడి పెరగడం వల్ల జాతీయ ఆదాయం ఈ యొక్క వాలు కంటే ఎక్కువ రేట్లో పెరుగుతుంది. జాతీయ ఆదాయంలో ఈ ఎక్కువ పెరుగుదల వేగతోన్న ప్రభావం ద్వారా ప్రేరిత పెట్టుబడి ప్రేరిత పెట్టుబడి మరింత పెరుగుదలకు కలిగిస్తుంది. ప్రేరిత పెట్టుబడి ఈ పెరుగుదల జాతీయ ఆదాయం గుణకం ద్వారా పెద్ద మొత్తంలో పెరుగుతుంది. ఇది ప్రేరిత పెట్టుబడితోని ఇది ఆ మూమెంట్ వస్తుందని చెప్పుకున్నాం. తర్వాత ఇక్కడ గుణకానికి సంబంధించినటువంటిది మళ్ళీ చెప్తున్నాం. గుణకం మరియు వేగతనం యొక్క మిశ్రమ ప్రభావంతో జాతీయ ఆదాయం లేదా ఉత్పత్తి P0 నుండి P1కు P0కి వెళ్ళి P1 పెరిగింది, వేగంగా విస్తరిస్తుంది. P0 నుండి P1 వరకు కదిలికే వ్యాపార చక్రం యొక్క పెరుగుదల లేదా విస్తరణ దశను సూచిస్తుంది. ఈ దశ ఏదైతే ఉందో ఇది విస్తరణ దశ. కానీ ఈ విస్తరణ P1 వద్ద ఆగిపోతుంది. ఇట్లా పెరిగినంత ఇక పైకి పోదు. పైకి పోకపోవడం కారణం ఏంటంటే ఇక సీలింగ్ అనేది ఇక్కడ అప్పర్ సీలింగ్ ఇది, అంతకంటే పైకి పోవడానికి వీల్లేదు. అప్పుడు ఏం చేస్తుందంటే ఇది మెల్లగా సిసి వెంట P1 నుంచి P2కు అది మెల్లగా కలుగుతుంది. దానికి వెళ్ళిన అంతకంటే పైకి పోవడానికి వీల్లేదు, ఇది అప్పర్ సీలింగ్ కాబట్టి. ఇక ఇక్కడ చెప్తాం మనం జాతీయ ఆదాయం P1 బిందువుతో చేరుకున్నప్పుడు దాని వేగం తగ్గుతుంది. ప్రొఫెసర్ ఇక్స్ సంపూర్ణ ఉద్యోగిత సిసి రేఖ స్వయం ప్రేరిత పెట్టుబడి వల్లే అదే రేట్లో పెరుగుతుందని ప్రమేయం చేసినాడు. ఇది ఏ రేట్లో అయితే పెరుగుతుందో ఇది కూడా అదే రేట్లో పెరుగుతుందని చెప్పిండు. ఇది అందుకనే ఈ వాల్ ఎట్లా ఉంటుంది, ఫ్లాట్ గా ఉంటుంది, అంటే స్టీప్ గా ఉండదు. ఇట్లా ఇంత స్పీడ్ గా వెళ్ళే స్టీప్ గా ఉంది, ఇది ఫ్లాట్ గా ఉంది కాబట్టి సున్నితంగా ఉంటది. పాయింట్ P1 చేరుకున్నప్పుడు స్వయం ప్రేరిత పెట్టుబడికి అనుగుణంగా సాధారణ వృద్ధి ఉంటుంది. ఈ రేఖ అయితే ఎట్లయితే వాల్ ఉందో ఇదే వాల్లో అది పెరుగుతుంది ఇక్కడ చెప్పినటువంటి. ఇంకో రేఖాపటంలో మనం కొద్ది కాలం పాటు ఆర్థిక వ్యవస్థ సిసి రేఖ వెంట మెల్లిగా ప్రయాణిస్తుంది. స్పీడ్గా పోలేదు ఇక, అంటే P1 నుంచి P2కు వెళ్ళేటువంటి మార్గం ఫ్లాట్గా ఉంది. ఇది కొంత పొలు మెల్లిగా ప్రయాణిస్తుంది, స్లోగా పోతుంది. అయితే ఇక్కడ జాతీయ ఆదాయం వేగవంతమైన రేట్లో పెరగడం ఆగినందున జాతీయం పెరిగేది ఆగిపోయింది. వేగతనం ద్వారా ప్రేరిత పెట్టుబడి స్వయం పెట్టుబడి యొక్క స్థిరమైన వృద్ధి రేటు ద్వారా నిలిచబడిన సాధారణ వృద్ధి రేటుకు అనుగుణంగా ఉంటుంది కాబట్టి దానికి అనుగుణంగా ఉంటుంది. అయితే ఆర్థిక వ్యవస్థ సంపూర్ణ ఉద్యోగిత రేటు సిసి రేఖ వెంట ఎక్కువ కాలం ఉండదు, ఇది కంటిన్యూషన్ చాలా కాలం పాటు ఉండదు. అక్కడ డౌన్ స్టార్ట్ అయింది అని చెప్పి ఇక్కడ మనం చెప్తాం. P2 వద్ద స్టార్ట్ అయింది. ఆర్థిక వ్యవస్థ సిసి రేఖ తాకినప్పుడు ఆదాయం మరియు వినియోగం యొక్క పెరుగుదల తగ్గడం ప్రేరిత పెట్టుబడి గణనీయమైన క్షీణతకు కారణమవుతుంది. అనగా జాతీయ ఆదాయం మరియు వినియోగం వేగంగా పెరగడం మానేసినప్పుడు ప్రేరిత పెట్టుబడి గణనీయంగా క్షీణతతో ఆదాయం మరియు వ్యాపార స్థాయిలో సంకోచం ప్రారంభమవుతుంది. ఇక్కడ సంకోచం ప్రారంభమవుతుంది, అన్ని ఇంకా తగ్గిపోతున్నాయి. ఒకసారి క్రిందికి పడడం ప్రారంభమైతే వేగతరుణం వ్యతిరేక దిశలో పనిచేస్తే, వేగతరుణే కాకుండా గుణకం కూడా వేగతరుణంగా ప్రతికూలంగా పనిచేస్తుంది. అంటే ఆదాయంలో మార్పు ఇప్పుడు ప్రతికూలంగా ఉన్నందున పెట్టుబడి పెట్టడానికి ప్రేరణ తగ్గడం ప్రారంభమవుతుంది. అందువల్ల బిందువు P2 వద్ద మందగించడం జరుగుతుంది. జాతీయ ఆదాయం సమతుల్య వృద్ధి మార్గం ఈ వైపు కదలటం మొదలవుతుంది, ఇక్కడ కిందికి కదలడం మొదలవుతుంది. P2 నుండి క్రిందికి ఈ కదలిక వ్యాపార చక్రం యొక్క తగ్గుదల లేదా సంకోచ దశను సూచిస్తుంది. ఈ P1కి వెళ్ళి ఈ P2కి వెళ్ళి కిందికి వచ్చేంత కూడా ఇది కంట్రాక్షన్ చెప్తుంది. అయితే మరి అక్కడితో అవుతుందా, అది Q1 దానికి వస్తుందని చెప్పేసి మరి ఇక్కడ చెప్తున్నాం. ఈ క్రింది కదలిక పెట్టుబడి వేగంగా పడిపోతుంది మరియు అందువల్ల గుణకం వ్యతిరేక దిశలో పనిచేస్తుంది. యాక్సిలరేషన్ అంటే పనిచేస్తుంది, గుణకం కూడా అట్లే పనిచేస్తుంది. జాతీయ ఆదాయం మరియు ఉత్పత్తి పతనం ఫలితంగా ప్రేరిత పెట్టుబడి పతనం ఫలితంగా దీని స్థాయి ఈ స్థాయిని తాకడంతో ఆగదు, ఇక్కడనే ఆగిపోదుగా, అది మరింత దిగజారిపోతుంది. తత్ఫలితంగా ఆర్థిక వ్యవస్థ పాయింట్ P2 నుండి పాయింట్ Q1 వరకు, అంటే ఇక్కడికి వెళ్ళి ఇక్కడ దాకా అది తగ్గుతూ Q1 వద్ద చేరుకుంటుంది, ఇక్కడ చేరుకుంటుంది. ఇక్కడ ఎందుకు ఆగిపోయింది, దిస్ ఇస్ ద ఫ్లోర్ లైన్.
అంటే ఇది కింది భాగం ఇంతకంటే తగ్గడానికి వీల్లేదు. ఎందుకని తగ్గడానికి వీల్లేదంటే ఇక్కడ సపోర్టెడ్ బై అటానమస్ ఇన్వెస్ట్మెంట్. దీన్ని అంతకంటే తగ్గకుండా చూస్తుంది. అంటే Q1 కంటే తగ్గదు. Q1కి వెళ్ళి మళ్ళీ Q2కు అది మళ్ళీ మెల్లిగా పోతుంది. దీని తర్వాత అందుబాటులో ఉన్నటువంటి వనరులు సంపృద్ధి ద్వారా నిర్ణయించబడుతుంది. సీలింగ్ వరకు పెరగడం పరిమితం కాగా జాతీయం తగ్గినప్పుడు కింది రేఖ అంటే ఫ్లోర్ రేఖ ఉత్పత్తి స్థాయి కంటే తక్కువగా ఉండదు. ఎందుకంటే కింది స్థాయి సాధారణ గుణకం మరియు స్వయం ప్రేరిత పెట్టుబడి స్థిరమైన రేట్లో పెరుగుతుంది. ఇది అట్లా ఉండడానికి స్వయం ప్రేరిత పెట్టుబడి కారణం. దీని ఇక్కడ కంటే తగ్గడానికి వీల్లేదు. అది Q1కి వెళ్ళి మెల్లగా Q2కి వెళ్తుంది. ఇక్కడ అదే ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం మనం. లాస్ట్ స్లైడ్ చూడండి. కింది స్థాయి ఎల్ఎల్ రేఖ తాకినప్పుడు తర్వాత ఆర్థిక వ్యవస్థ కొంతకాలం Q1 నుండి Q2కు మార్గం ద్వారా మెల్లిగా ప్రయాణం చేస్తుంది. ఎట్లాగైతే P1కి వెళ్ళి P2 ప్రయాణం చేసిందో Q1కి వెళ్ళి Q2 కూడా అట్లా మెల్లగా ప్రయాణం చేస్తుంది. తర్వాత మళ్ళీ పుంజుకొని మళ్ళీ అది జాతీయ ఆదాయం పెరుగుతుంది. మళ్ళీ గుణకం వేగతోండం మళ్ళీ ప్రభావాలు ఉంటాయి. అట్లా ఇక్కడ అదే చెప్తున్నాం మనం. పెట్టుబడి ప్రేరేపించే ముందు ఈ వృద్ధి రేటు మరియు గుణకం మరియు వేగతనం రెండు ఆచరణలోకి వస్తాయి. తర్వాత ఆర్థిక వ్యవస్థ Q3 తర్వాత సంపూర్ణ వైపు ఈ వైపు కదులుతుంది. ఈ విధంగా చక్రీయ కదలిక యొక్క పెరుగుదల మళ్ళీ మొదలవుతుంది. ఇది మనం స్టార్టింగ్ లోనే దాన్ని మొత్తం ఒకటే పటంలో ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాము. అయితే పటానికి మనం ఈ గుర్తులు ద్వారా దీన్ని ఎట్లా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నటువంటి దాన్ని మొత్తం దాన్ని ఈ స్లైడ్స్ ఒక్కొక్క దాన్ని మీరు గమనిస్తే ఒక్కొక్క లైన్ రేఖలు ఎట్లా వచ్చినాయి, ఆ ఫ్లోర్ లైన్ ఎట్లా గీసిండ్రు, అప్పర్ సీలింగ్ ఎట్లా గీసిండ్రు. ఈ ఫ్లోర్ లైన్ అట్లా స్టాండ్ కావడానికి కాన్స్టాంట్ ఉండడానికి అటానమస్ ఇన్వెస్ట్మెంట్ కారణం. అటానమస్ ఇన్వెస్ట్మెంట్ కాన్స్టాంట్ గా ఉంటుంది. అయితే అటానమస్ ఇన్వెస్ట్మెంట్ లో ఒక గుణకం ప్రభావం మూలంగా తర్వాత వేగతరుణం మూలంగా అది ఈక్విలిబ్రియం లెవెల్కి వెళ్ళిపోద్ది. తర్వాత ప్రేరిత పెట్టుబడి మొదలయ్యి అది ఆర్థిక వ్యవస్థను సంపూర్ణ స్థాయికి తీసుకుపోద్ది. అక్కడ ఎంతో కాలం అది మెల్లగా అప్పర్ సీలింగ్ లైన్కి వెళ్ళి కొంత కాలం తర్వాత ప్రయాణించిన తర్వాత ఇక ఉత్పత్తి ఉద్యోగిత అన్ని కూడా అది రివర్స్కి వచ్చేస్తాయి. మళ్ళీ కిందికి వచ్చేసి అది సమతౌల్య స్థాయికి దాటి మళ్ళీ ఫ్లోర్ లైన్కు తాకేంత వరకు అది కంటిన్యూ అవుతుంది. ఇట్లా తన యొక్క వ్యాపార చక్రాల సిద్ధాంతంలో తన యొక్క సిద్ధాంతాన్ని జిఆర్ఎక్స్ చెప్తాడు. ఈ యొక్క గుణకం మరియు వేగతరుణాన్ని రెండింటిని మేళవించి ఒకదాని ప్రభావం ఒకదాని మీద ఎట్లా పడుతుంది అనే దాన్ని మనం సూపర్ మల్టిప్లైర్ అనేటువంటి కాన్సెప్ట్ కూడా ఇతను చెప్తాడు. అందుకని సూపర్ మల్టిప్లైర్ ఒక్కోసారి అయినప్పుడు సూపర్ మల్టిప్లైర్ బట్ ఇంటరాక్షన్ బిట్వీన్ మల్టిప్లైర్ అండ్ యాక్సిలేషన్ గా మీరు అర్థం చేసుకోవాలి. ఇది సంక్షిప్తంగా మనం వ్యాపార చక్రాల్లో జిఆర్ఎక్స్ చెప్పినటువంటి ట్రేడ్ సైకిల్ సిద్ధాంతం.